వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కలెక్టర్ వారందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తైనాల విజయ్ కుమార్ గారు. సార్ చెప్పండి, అసలు మీరు ఏ సందర్భంలో కలెక్టర్ని కలిశారు? మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? కలెక్టర్ గారు పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లకు ఇచ్చిన నోటీసుల మీద మీ స్పందన ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జీవీఎంసీ ఎన్నికల్లో సందర్భించి నన్ను విప్పుగా అపాయింట్ చేయడం జరిగింది. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎన్నిక ఏప్రిల్ 19న జరిగితే దానికి నేను విప్ ఇష్యూ చేశాను 20 మొత్తం అందరు కార్పొరేటర్లకి. అందులో 27 మంది పార్టీ ఆదేశాన్ని ధిక్కరించారు, వైలేట్ చేశారు. దీని మీద ప్రిసైడింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున. వారు దాన్ని ఆ పిటిషన్ని తీసుకున్న తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎన్నిక అయిపోవడం, మేయర్ గారిని దించేయడం, నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఓ జీవో 70 ఇష్యూ చేసేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి. నేను కలెక్టర్ గారిని కలిశాను. అయ్యా, మీరు జరిగిన తాలూకు బిజినెస్ ఆ వ్యవహారం తాలూకా కాపీ, సర్టిఫికేట్ కాపీ ఇవ్వండి కలెక్టర్ గారు. రిప్రజెంటేషన్ ఇచ్చాను, దానికి సమాధానం లేదు. రిమైండర్ మళ్ళీ ఇచ్చాను, దానికి సమాధానం లేదు. సో నేను ఇచ్చిన పిటిషన్ కూడా డిస్పోజల్ చేయలేదు, ఆర్డర్ చెప్పలేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్గా మేము ఇచ్చిన పిటిషన్ని రూల్ 17 ప్రకారం పెట్టింది, అది ఆర్డర్ చేయాలి, చెప్పలే. కార్పొరేటర్ నోటీస్ ఇచ్చి ప్రాసెస్ చేయాలి, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. ఇవన్నీ చూసాం, ఎటువంటి న్యాయం జరగట్లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి కావచ్చు, కలెక్టర్ గారు చేయలేకపోవడం నేను అర్థం చేసుకొని, మరి మే నెలలో కోర్టు సెలవులు అయిపోవడం వల్ల జూన్ రీఓపెన్ అయినా మరి కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అది కోర్టులో బెంచ్కి వచ్చింది. రాగానే కలెక్టర్ గారు ఇప్పుడు నోటీసులు ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. కోర్టు కూడా ఆర్డర్ వేసింది ఈరోజే మార్నింగు. రూల్ 17 ప్రకారం ఏదైతే ఈ పిటిషన్ ఉందో ఇమీడియట్గా దాన్ని నోటీసులు ఇష్యూ చేసి సమాధానం తీసుకొని డిస్పోజ్ చేయాలి. దాని కలెక్టర్ గారి తరఫున జీవీఎంసీ కూడా ఆన్సర్ చేయడం జరిగింది హైకోర్టుకి. ఇష్యూరెన్స్ హామీ ఇచ్చారు. మేము ఇమ్మీడియట్గా ఈ పిటిషన్ని యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం డిస్పోజ్ నోటీస్ ఇచ్చేస్తాం, వారి సమాధానం తీసుకొని చేస్తాం. వారి సమాధానం ఇవ్వకపోయినా మాదరుని మెటీరియల్తో మేము నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి కోర్టుకు హామీ ఇచ్చడం జరిగింది. నేను కోరింది అదే, కలెక్టర్ గారు మీ ఇచ్చిన తాలూకు అర్జీ ప్రకారం ఈ కార్పొరేట్ని డిస్క్వాలిఫై చేయండి, ఆ ప్రొసీజర్ చేయండి అని చెప్పాము. అది ఇమ్మీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా డిలే చేయడానికి లేదు. డిలే చేస్తే కోర్టుని ధిక్కరించినట్టు అవుతుంది. ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం ఏమైనా కలెక్టర్ గారి మీద ఒత్తిడి తెచ్చి ఈ ప్రాసెస్ని అలాగా డిలే చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఒకవేళ చేస్తే మీరు ఎలాంటి చర్యలకి మళ్ళీ ముందుకెళ్ళబోతుంది? ఇట్టి పరిస్థితుల్లో కార్పొరేటర్లందరూ కూడా డిస్క్వాలిఫై చేయాల్సింది తప్పని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఎన్నికైంది 2001లో, వైఎస్ఆర్సీపీ క్లియర్గా ఉంది. నేను విప్ ఇష్యూ చేసింది క్లియర్గా ఉంది. వాళ్ళు ఓటేసింది వైఎస్ఆర్సీపీకి ఎన్గేజ్ ఓటేసినట్టు రికార్డ్స్లో ఉంది జీవన్. అందులో ఇటు పరిస్థితుల్లో కార్పొరేటర్లు తప్పించుకోవడం లేదు, డిస్క్వాలిఫై అవుతారు. ఆ ప్రొసీజర్ చేయకుండా కలెక్టర్ డిలే చేస్తే కోర్టుని దగ్గరించిన వాళ్ళు అవుతారు. నేను కంటెంప్ట్ మూవ్ చేస్తాను హైకోర్టులో. ఇది కంటిన్యూ అవుతుంది. కలెక్టర్ గారు కూడా అంతవరకు ఆ పరిస్థితి తెచ్చుకుంటారని నేను అనుకోను. సరే, ఈ పార్టీలు మారే వారికి గట్టి ఎదురు దెబ్బ లాంటిదని ఈ నోటీసులు ఇవ్వడం ద్వారానే మీరు భావిస్తున్నారు? ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చూసేది ఏంటంటే, ఎవరికో వాళ్ళకి నష్టం చేసేయాలనేది కాదు. మా నాయకులు కూడా ఆ దాంట్లో లేరు ఇక్కడ. కేవలం ఏంటంటే ఇది పద్ధతి కాదు, ఇది ఆనవాయితీ అయిపోతుంది. ఎక్కడొక్కడ బ్రేక్ పడాలి. ఇలా ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీ ఆదేశం వ్యతిరేకంగా ఓటేసి అప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోయితే అది పర్లేదు, ప్రజాస్వామ్యంలో నచ్చిన పార్టీకి వెళ్ళిపోవచ్చు, రిజైన్ చేసి ఉండిపోవచ్చు. కానీ ఓ పార్టీలో పదవి ఉంటుండగా అది రిజైన్ చేయకుండా వెళ్ళిపోవడం అనేది నైతికంగా కరెక్ట్ కాదు. ఎక్కడొక్కడ ఇది ఫుల్ స్టాప్ పడాలని కాబట్టి మేము ఇది సీరియస్గా తీసుకొని హైకోర్టు వరకు మూవ్ చేయాల్సి వచ్చింది. సార్, రాజకీయంగా చూసుకున్నట్లయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మా పార్టీలోకి రావాలి అంటే తమ పదవులకు రాజీనామా చేసి రావాల్సిందేనని చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం అలా కనిపించలేదు. అంటే వారి మాట తీరుని ఏ విధంగా మీరు భావించారు? అదే ఆశ్చర్యకరం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తే మీరు అన్నట్టు మా పార్టీలు రావాలంటే ఉన్న పదవులు రిజైన్ చేసుకొని రావాలి మొదట్లో అన్ని మాటలు చెప్పారు. ఎలక్షన్ ముందు చేసినవి గెలిచిన తర్వాత చేసిన కార్యక్రమం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. వాళ్ళు చెప్పిన మాటలే కదా అవన్నీ. ఇవాళ పార్టీలు రిజైన్ వచ్చేయనివ్వకుండా వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళు అనేక రకాల ప్రలోభాలు పెట్టి మా తాలూకా మేయర్ స్థానాలు కానీ, చైర్మన్లు కానీ, జిల్లా పరిషత్ కానీ అన్నీ కూడా కైవసం చేసుకునే పరిస్థితి. ఒకరిద్దరిని కాదు, 10, 20, 30 ఇంతమంది మెంబర్ని ఒకేసారి పార్టీని ఫిరాయించేటట్టు ప్రోత్సహించడం అది నైతికంగా అంత మాత్రం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కరెక్ట్ కాదు. వాళ్ళంత పెద్ద మాటలు చెప్పిన వాళ్ళు కాబట్టి ఈ నైతికతాలు పాటించే దాంట్లో వాళ్ళు చేస్తున్న ప్రజలు గమనిస్తున్నారు. సార్, ఈ పార్టీ ఫిరాయించిన 27 మంది అనర్హతకు గురవుతారని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా రూల్స్ క్లియర్గా ఉన్నాయి. జీవోఎంఎస్ 836 అని 2008లో రూల్స్ ఉన్నాయి.
జిహెచ్ఎంసీ రూల్స్. ఆ రూల్స్ ప్రకారం వీళ్ళు కరెక్ట్గా ఎన్నికైన పార్టీ లోన కార్పొరేషన్లో ఓటేసింది ఏ పార్టీకి వేశారు క్లియర్గా ఉన్నాయి. నేను ఇప్పుడు ఇష్యూ చేశాను, బాబు మా పార్టీ తరఫున నువ్వు ఎన్నికయ్యావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పినట్టుగా మీరు ఓటేయాలని చెప్పాం, దాన్ని వైలేట్ చేశాడు. కలెక్టర్ గారు దీన్ని ప్రొసీజర్గా ఇమీడియట్ యాక్ట్ ఎందుకు తీసుకోవడం డిలే చేశారంటే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు కాబట్టి. అలా కాకుండా చేయాలంటే కోర్టు చూసుకుంటుంది. చట్ట ప్రకారం ఆ బాబు ఎట్టి పరిస్థితిలో 27 మంది కార్పొరేటర్లు డిస్క్వాలిఫై అవుతారు. నిబంధనల ప్రకారం పార్టీ ఫిరాయించిన 27 మంది కార్పొరేటర్లు అనర్హతకు గురవుతారని, వీరి మీద చర్యలు తీసుకోవడంలో కలెక్టర్ జాప్యం చేస్తున్నారు కాబట్టి హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగిందని, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎవరైనా తమ పార్టీలోకి వచ్చినట్లయితే తమ పదవులకు రాజీనామా చేయాలని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి పరిస్థితి కనిపించలేదని, మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ అడ్డదారిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్ కానీ తమ పార్టీలోకి తీసుకుంటున్నారని, ఇదేనా వారు పార్టీ మీద నిలబడే విధానం అంటూ కూడా తైనాలి విజయ్ కుమార్ ప్రశ్నిస్తారు. రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.